తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఆత్మహత్య. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనే వ్యక్తి ఐలయ్య ఇంట్లోని 3వ అంతస్తులో ఉరేసుకొని ఆత్మహత్య. గత కొంతకాలంగా గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యేకు అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు. ఈ విషయమై వారం రోజుల క్రితం ఐలయ్య ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన గంధమల్ల రవి నిన్న శుక్రవారం రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటికి పోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే ఐలయ్య మా వాళ్ళు తీసుకొని వచ్చేసి అంటే మేము ఉండలేదు అసలు ఫస్ట్ కూడా పట్టుకోలేదు. మా బావ లేదు నా ముంగడ కొట్టినప్పుడు బాగా ఎందుకు కొడుతున్నావు బాబా చెప్పాలంటే నచ్చిన మొత్తం ఏం చేస్తాడు ఏం చేసుకో నన్ను అడుగుతాను అని చెప్పేసి అన్నా. నేను వెళ్ళిపోతున్నా ఉంది మొన్న పండుగ అనుకుంటే మార్లు ఏం చేస్తాం మరి మీరు ఎంత బలవంతం చేసి వాడు ఏం చేస్తారు నా కొడుకు అంత చెప్పు అన్నాడు ఇంతమందికి పువ్వు అన్నటోడు నా కొడుకు ఏందో ఏం చేసుకుర్రో తెలియదు దేవునికి వెళ్తా ఆడికెళ్ళి రాగానే నిన్న కూడా నడువు మనం పోదాం అన్నట్టు అంటే నేను అన్నట్టు మన సంసారము మన మాటలు ఏం కొట్టుకోలే ఆ ముద్దలతో అన్నాడు అంతే. ఇక దాన్నే దాన్ని ఆడు నూకేసి బాబా నా లెక్కను కొడుకుంటే ఆడేసి వచ్చిర్రు వీళ్ళు అప్పుడు 10 కనపడతాడు ఇంట్లో మరి ఏముంటున్నాడు ఆన్నే 3 రోజులు ఒక్కరోజు మొత్తం నీ దాదాలు లేకుండా నేను వచ్చిన పనికి కానీ నువ్వు చేసినావు బిడ్డ మరి ఎట్లా చేద్దాము అవి చేస్తాను ఇప్పుడు నేను ఇంట్లో నిన్న వచ్చే వరకు ఉన్నాడు నాకు కలవలే కదా కనపడక 5 రోజులు అంతే 3 రోజులు ఆడుర్రు ఒక్క రోజు మొత్తం నిన్న తాగానే ఒట్టేసే కదా మళ్ళీ తాగుతుందా ఎంత కష్టం చేసినా ఏమక్కడికి రాకుండా చేసి అందరు నాగం చేసి చెర్రదోలిపాయే ఏం చేతు ఇదివరకు దానయ్య చచ్చిపోయి దానవ చచ్చిపోయి వాళ్ళతో చేస్తున్నాము. ఆయనకి మొన్న ముగ్గు పోసి వచ్చేది ఉండే గడుపురం కాడ ఆడికి పోతే నువ్వు వీడు అన్నావు అన్నాడు ఇక అది బంద్ చేసిండు ఇక వీడు చేయక పడుతుండు ఇక ఇవన్న పోసి వద్దాం రారా అంటే సందీప్ గారు కూడా వచ్చిండు ఆడు కూడా వాళ్ళిద్దరికి ఏం గొడవ ఏం గొడవ కాలే వాళ్ళిద్దరికి. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల గారి యొక్క సొంత నివాసంలో అతని సహాయకుడు గంధమల్ల రవి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇతని మృతిపైన మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే
ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు, ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, అదే మరి సొంత నివాసంలో చేసుకోవాలి లేకపోతే ఇంకెక్కడైనా చేసుకోవాలి, కానీ మరి ఎమ్మెల్యే గారి నివాసంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఆంతర్యం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్